హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను బొబ్బర దోశ చూపించబోతున్నానండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను బొబ్బర్లు. 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. 6 అవర్స్ లేదా 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్క, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి పులియాల్సిన అవసరం కూడా లేదండి. నేను చూపించిన విధంగా ఉండాలి బ్యాటరు. చూసారు కదండి, మీరు ఇష్టాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా దోశ వేసుకోవడమేనండి. మనము ఇడ్లీకైనా దోశకైనా నార్మల్గా మరమరాలు, అటుకులు యాడ్ చేస్తాం కదా స్మూత్గా రావడానికి. అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి నేను ఇక్కడ. ఓన్లీ బొబ్బర్లు అంతే అండి. చాలా మంచిదండి హెల్త్కి. షుగర్ని తగ్గిస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుందండి. ఇంకా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మన ఎముకలను దృఢపరుస్తుంది, బ్లడ్లో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. చూడండి, రెండో దోశ కూడా ఎంత బాగా వచ్చిందో. చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి. జొన్న రొట్టె రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. అలాంటప్పుడు ఇలాంటి బ్యాటర్ రెడీగా ఉంటే మనం నైట్ టైంలో, మార్నింగ్ టైంలో పనేమీ లేకుండా వేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం. మంచి గోల్డెన్ కలర్లో ఉంది కదండి, చాలా కలర్ఫుల్గా. ఇంకా దీంతో టమాటో చట్నీ, అల్లం చట్నీ, పల్లి చట్నీ మంచి కాంబినేషన్ అండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.